కర్నూలు జిల్లా మధ్యకేర మండలం పెరవలి రైతు భరోసా కేంద్రం ఆఫీసును ఉదయం 10 గంటలకు తెరుచుకోవాల్సిన ఆఫీసులు 12 గంటలైనా తెరవలేదు. అధికారులు రైతులకు శనివారం రోజు ఫోన్ చేసి సోమవారం ఉదయం 10 గంటలకు రావాల్సిందిగా రైతులకు తెలియజేయడం జరిగింది. అధికారుల మాటలకు కట్టుబడి సోమవారం ఉదయం 8 గంటలకు ఆఫీసుకు చేరుకోగా 12 గంటలకు కావచ్చిన ఆఫీసు రైతు భరోసా కేంద్రం ఇంతవరకు ఎవరు అధికారులు రాలేదు, ఆఫీస్ తెరవలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారులు చాలా నిర్లక్ష్యం చేస్తున్నారని, అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతులు కోరడం జరిగింది. ఇక్కడ అధికారులు ఎవరు స్పందించడం లేదు. 11:30 అవుతుంటేమో ఇంతవరకే ఏం స్పందించడం లేదు. ఇంత జనాలు వచ్చి రైతులు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు. దీనికి ఏం రెస్పాన్స్ సార్? రైతు భరోసా కేంద్రానికి ఈ కేవైసీ తంపు వేయడానికి వచ్చాము, కానీ ఇంతవరకు ఆఫీస్ తరపులే తీయలేదు. దీనికి ఏం సార్ బాధ్యత? మీరే చర్య తీసుకోవాలి. ఇమీడియట్ రైతులు ఎన్నో పనులను మానేసుకొని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఉదయం నుంచి 8 గంటల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. పెరువులి గ్రామంలోన ఇంద్రజ మేడం గారు సోమవారం తమ్మ వేయడానికి రమ్మని చెప్పింది. మేము సోమవారం పొద్దున్న 9 గంటలకు వచ్చినాము. ఇంతవరకు ఆఫీసు తలుపు తెచ్చిన మనిషే లేడు. దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? మేము ఇక్కడ ఎండలు ఎక్కువ ఉన్నాయి, రైతులంతా ఎండలకు వెయిటింగ్ చేస్తున్నాము. దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా పై అధికారులకి మేము వినతి పత్రం చెప్తున్నాము. పెరవలి భరోసా కేంద్రం దగ్గరికి వేచి ఉన్న ఈకే వేయడానికి తమ్ము వేయడానికి వచ్చాము. ఇక్కడ ఇంతవరకు ఆఫీసర్లు అధికారస్తులు ఎవరు లేరు. డోర్ లాక్ చేయడమైనది. వేచి 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 పొద్దున్న 8 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎవరు రెస్పాన్స్ లేదు. ఇంతవరకు ఎవరు ఆ అధికారస్తులు రావట్లేదు. అందుకోసం వేచి ఉన్నాము. ఈ ప్రభుత్వంలో అధికారస్తులు నెగ్లెక్ట్గా నిర్లక్ష్యంగా ఉన్నారు కనుక అధికారస్తులపై వెనకనే చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం.